బీఆర్ఎస్ పార్టీకి ఆ పార్టీ నేతలు కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత సీఎం రేవంత్ రెడ్డి మీద తాజాగా చేసిన విమర్శలపై మాజీ మంత్రి, కాంగ్రెస్ మహిళా నేత పుష్పలీల ఇవాళ హైదరాబాద్లో గాంధీ భవన్లో ఘాటు కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్, కవిత రాజకీయ అరంగేట్రాన్ని ఎద్దేవా చేశారు పుష్పలీల. ధర్నా చేసింది నిన్న, అది కూడా ధర్నా చౌక్లో కూర్చొని మహిళా దినోత్సవం రోజట, అది మహాశివరాత్రి రోజు 100 పాపాలు చేసిన పాపాత్ములు జపం చేసినట్టు, కొంగ జపం చేసినట్టు మహాశివరాత్రి రోజు నువ్వు ఇంత పెద్ద అబద్ధం మాట్లాడుతున్నావు మహిళల గురించి. నీవు, నీ అయ్యా, నీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ చేసిందంటే ఎవరు నమ్మాలి తల్లి? నేను అదే కాకుండా ఈరోజు నువ్వు మాకు సలహాలు ఇచ్చే స్టేజ్కు నువ్వు వచ్చినావా తల్లి? ఎక్కడ నేను ఇంకోటి చెప్తున్నాను, దయచేసి మా ప్రెస్ సోదరులందరూ కూడా విన్నపిస్తున్నాను. అది ఏంటంటే, ఈ రోజు వరకు కూడా మేము ఎన్నిసార్లు చెప్తున్నా, మా పార్టీ చెప్తున్నా, కేంద్రంలో నుంచి జాతీయ పార్టీ ఉన్న మా నాయకులు చెప్తున్నా, రాహుల్ గాంధీ గారు ఈరోజు న్యాయయాత్ర చేస్తున్నప్పుడు కానీ, ఇక్కడ ఉన్న మా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చెప్తున్నా కానీ, మేము చెప్పేది ఏంటి, బీజేపీ వాళ్ళతో కేసీఆర్ సంబంధాలు కలిగి ఉన్నాయి అన్నది యథార్థము. అందువల్లనే ఇప్పటి వరకు కూడా ఈ లిక్కర్ రాణిని అక్కడున్న కేజ్రీవాల్ వాళ్ళ మంత్రివర్గాన్ని అరెస్టు చేశారు, కానీ ఈమెకు మాత్రం ఆమెను అరెస్టు చేయకుండా కన్ఫ్యూజన్. మన వీళ్ళు ఏం చేశారంటే, ప్రజలు తెలంగాణ వాళ్ళు చాలా అమాయకులు అనుకుంటున్నారు, కన్ఫ్యూజన్ చేసి వదిలిపెట్టారు. క్లారిటీ ఇవ్వటం లేదు, కన్ఫ్యూజన్ చేసి వదిలిపెట్టారు. కానీ కన్ఫ్యూజన్ మనం అవ్వలేము, తెలంగాణ వాళ్ళం అవ్వలేము, మన తెలంగాణ బిడ్డలు అవ్వలేదు. ఆ కన్ఫ్యూజన్ కాదు కదా, క్లారిటీగా ఉండే వాళ్ళ అయ్యను తీసుకుపోయి మూల కూర్చోబెట్టాం, వాళ్ళ పార్టీని బొందబెట్టాం. ఇంకా రాబోయే ఎలక్షన్స్లో కూడా మళ్ళీ లేచి మరి వాళ్ళు చేసిన కుట్రల్లో మళ్ళొక్కసారి అధికారాన్ని ఏ రకంగా దోచుకున్న ప్రతి ట్రైబల్ విభాగాన్ని వదిలిపెట్టలేదు, అలాగే బీసీలో సంబంధించిన గొర్రెలను వదిలిపెట్టలేదు, ప్రతి దాంట్లో స్కాములు చేసిన ఈమె